అయినప్పుడు ఇంత తాగేసి పెట్టేసిన మళ్ళీ తాగలేకపోయినా. ఇది అంత పవర్ఫుల్ ఉంటుంది, అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఇది వీడియో చేయడంలో కారణం ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనము మొత్తం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాము, కానీ వీళ్ళు మాత్రం మొత్తం వీళ్ళ లోకల్ బ్రాండ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. చాలా చాలా మంచిగా పెంచుతూ వస్తారనమాట. ఎందుకంటే లోకల్ బ్రాండ్స్ ఎక్కువ తాగుతారు. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఒకటి నిమ్మకాయ పుల్లగా ఉంటుంది కదా, ఆ పుల్లతనంతో చేసిన డ్రింక్ కూడా ఒకటి ఉంటది. అది నేను ఒకసారి తాగిరా, నాకైతే చుక్కలు కనిపించినాయి అనమాట. అదో ఇది వచ్చేసి పచ్చి నిమ్మకాయతో చేస్తుంటారు. ఇది ఈ కలర్ చూసినారా, ఈ డ్రింక్ ఎట్లుందో, పచ్చి నిమ్మకాయ విండినట్టు. ఫ్లేవర్ మాత్రం ఎంత హార్డ్ ఉంటది అంటే అంత హార్డ్ ఉంటది. మనం ఇక్కడ తాగినాం అనుకో చుక్కలు కనిపిస్తాయి మనకి. నోట్లో పోసుకుంటే చిమ్ 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 అంటది, కానీ బాగుంటది డ్రింక్ ఇది. మనం ఎక్కువసేపు తాగలేమన్నమాట. నాకు తెలిసిన నేను తాగినప్పుడు ఇంత తాగేసి పెట్టేసిన మళ్ళీ తాగలేకపోయినా. ఇది అంత పవర్ఫుల్ ఉంటుంది, అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఈ వీడియో చేయడంలో కారణం ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనము మొత్తం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాము, కానీ వీళ్ళు మాత్రం మొత్తం వీళ్ళ లోకల్ బ్రాండ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. చాలా చాలా మంచిగా పెంచుతూ వస్తారనమాట. ఎందుకంటే లోకల్ బ్రాండ్స్ ఎక్కువ తాగుతారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి, కానీ మొత్తం వీళ్ళు ఏంటంటే ఇవి తాగరు, మొత్తం ఇవే తాగుతారు. లోకల్ బ్రాండ్స్ తాగుతారు, మొత్తం చైనీస్ వే. వీళ్ళు ఎక్కువ బట్టుకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రిఫర్ చేయరు. ఎంకరేజ్మెంట్ అనేది వాళ్ళు లోకల్ బ్రాండ్స్ ఇస్తారు. మనం కూడా మన లోకల్ బ్రాండ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తే మంచిది, కానీ నాకు తెలిసినంత మన లోకల్ బ్రాండ్స్ ఎక్కడ నాకైతే కనిపించట్లేదు. మీకు ఎవరైనా కనిపిస్తే వారు షూర్ గా చెప్పండి. ఇది వచ్చేసి సోడా వాటర్ అని ఇచ్చినాడు. బాటిల్ గమ్మతుంది కొంచెం. ఇది వచ్చేసి హనీ ఫ్లేవర్ అంట, చూసినా కదా, చీ సీడ్స్ హనీ ఫ్లేవర్ డ్రింక్. ఇది కూడా సేమ్ అంటే మన సబ్జా గింజలతో చేసిన డ్రింక్ అనమాట. ఇది వచ్చేసి 55 రూపాయలు ఒక బాటిల్. కెపాసిటీ వచ్చేసి ఎంత ఉంటది అంటే 290 ml. ఇది వచ్చేసి కోకోనట్ మిల్క్. ఇవన్నీ ఆల్రెడీ ఇందాక మేము చూపించినా కదా, సేమ్ అట్లా అన్నమాట. ఇది మన కూల్ డ్రింక్స్ కి సంబంధించిన షాప్. ఇది మెయిన్ రీజన్ చేయడానికి ఏంటంటే సమ్మర్ సీజన్ లో ఇవి బాగా హ్యూజ్ డిమాండ్ ఉంటుంది కాబట్టి చేస్తాం ఈ వీడియో. ఓకే అండి, మనమైతే ఒక బాటిల్ తీసుకొని పోదాము. మన ఇంట్లో పెట్టుకొని తాగడానికి మనకు ఒకటి కోక్ బాటిల్ కావాలా. నేనైతే 2 లీటర్స్ కోక్ బాటిల్ తీసుకొని దీని ప్రైస్ వచ్చేసి 75 రూపాయలు. 2 లీటర్స్ కోక్ బాటిల్ 2 లీటర్స్ 75 రూపాయలు. ఇది పెట్టుకుంటే మనకు మంచిగా 2 నెలల రోజుల వరకు పుస్తకం ఉండొచ్చు తాగని. ఓకే, ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని మిల్క్స్ కి సంబంధించినవి బాటిల్స్, అంటే ప్రోబయాటిక్స్ అనమాట. ఇవి కూడా చాలా గమ్మత్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట. ఇవన్నీ ప్రోబయాటిక్స్, అన్ని ఫ్లేవర్లు. అది దేంట్లో పడితే దాంట్లో పిచ్చి ఫ్రూట్లన్నీ కలిపేస్తారు, ప్రోబయాటిక్స్ అని చెప్పి అమ్మి పడేస్తారు అనమాట. ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇవన్నీ. చూసినాగా ఇట్లా ఉంటాయి అవంట. అన్ని చిన్న పిల్లలు ఉన్నట్టు, పెద్ద పిల్లలు కూడా తింటారు. పెద్దలు కూడా బాగా తింటారు. ఇది వచ్చి పాల క్యాన్లు. ఇది వచ్చేసి పెరుగు. ఇది వచ్చేసి 5 లీటర్స్ పెరుగు క్యాన్. ఇది చాలా పెద్దది. ఇది మ్యాంగో అంట. ఇది వచ్చేసి కోకోనట్ వాటర్. ఇది చూసినా కదా, కోకోనట్ మిల్క్, రెడ్ బుల్ టెట్రా ప్యాక్. దాని తర్వాత ఇవన్నీ వచ్చేసి నార్మల్ ఈజీ డ్రింక్స్. ఇది వచ్చేసి ఎనర్జీ డ్రింక్ ఉన్నట్టుంది ఇది. దాని తర్వాత ఇవన్నీ ఓకే. కొన్ని విచిత్రమైన టేస్ట్ వస్తాయి. ఇవి వచ్చే టెట్రా ప్యాక్ మన దగ్గర ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి చూడండి. ఇంకో ఇంట్రెస్టింగ్ చూపిస్తా. అవి చాలా బాగా సేల్ అయ్యే బాటిల్ ఒకటి చూపిస్తా మీకు. ఇక్కడ బీభత్సంగా తాగుతారు అనమాట. అది కుర్తి కన్నా ఎక్కువ తాగేస్తారు, నీళ్ళ కన్నా ఎక్కువ. ఎనర్జీ డ్రింక్ అనమాట అది వచ్చేసి రెడ్ బుల్. మనకి ఎక్కడ చూడో రెడ్ బుల్ టెట్రా ప్యాక్. ఇది టిన్ బాటిల్స్ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో కూడా డూప్లికేట్ ఒరిజినల్ కూడా ఉంటాయి అన్నమాట. మనకు చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది డూప్లికేట్ ఒరిజినల్ అని చెప్పేసి. డూప్లికేట్ దాని వచ్చేసి ఈ కొమ్మలు కొంచెం చిన్నగా ఉంటాయి, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. ఆ డూప్లికేట్ దొరికినప్పుడు నేను మీకు చూపిస్తా క్లియర్ గా. చూసినా కదా ఎన్ని ఉన్నాయో. ఇంకా 5 లీటర్స్ వాటర్ క్యాన్ల కింద డైట్ కోక్లు. ఇదేందో స్పార్క్లింగ్ వాటర్ అంట. ఇది పెప్సీ బ్లాక్ ఉన్నట్టుంది. ఇది అయితే చూడలేదు. కోక్, స్ప్రైట్. ఇది చైనా వాళ్ళు ఎక్కువ తాగేది. ఇది వచ్చేసి 4.5 అంటే 45 రూపాయలు ఈ లీటర్. సమ్మర్ సీజన్ లో ఇది బాగా తాగుతారు. ఎనర్జీ డ్రింక్ అనమాట. ఇది ఇంచుమించు ఇది ఏంటంటే లెమన్ వాటర్ తో తయారు చేసింది. నిమ్మకాయ నీళ్ళలాగా ఉంటది, బాగుంటది ఫ్లేవర్. ఇది బాగా బీభత్సంగా తాగుతారు. ఇవన్నీ అంటే నిమ్మకాయ ఫ్లేవర్స్ తో చేసే ఉంటాయి కదా. ఇది వచ్చేసి వేరే పండు ఉన్నట్టుంది. ఏం పండు మరి, సేమ్ ఏదేంటంటే పండుకి టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి గ్రీన్ టీ డ్రింక్. చూసినా కదా, గ్రీన్ టీ ఇంకా హనీ వేసిన డ్రింక్ అనమాట. ఇది వచ్చేసి 50 రూపాయలు 1 లీటర్ బాటిల్. ఇది కూడా బాగా తాగుతారు జనాలు. సమ్మర్ సీజన్ లో మాత్రం ఇవైతే మనకు దొరకడం చాలా కష్టం, చాలా సేల్ అయిపోతాయి అన్నమాట. తక్కువ రేటు, ఎక్కువ కెపాసిటీ ఉంటుంది, చాలా ఉంటాయి అన్నమాట ఇలాంటివి. ఇవి మాత్రం బీభత్సంగా సేల్ అవుతాయి ఇప్పుడు డ్రింక్స్, సమ్మర్ సీజన్ కాబట్టి. సబ్జా గింజలు వేసింది వచ్చేసి చూసినా కదా, పైనాపిల్, మ్యాంగో, అన్ని చైనీస్ బ్రాండ్స్ అనమాట. ఇవన్నీ డిఫరెంట్. ఓకే, ఇది వచ్చేసి కోకోనట్ మిల్క్ లాంటిది అనమాట. కోకోనట్ మిల్క్ డ్రింక్ ఇది కూడా. దీంట్లో కూడా ఫ్లేవర్లు ఉన్నాయి. స్ట్రాబెర్రీ ఉంది, పపాయా ఉంది. మనం ఒక్కొక్కటి లైన్ చూసుకుంటూ వద్దాం. దీని తర్వాత సోడా వాటర్ అంట, ఏదో బ్రాండ్ ఉన్నట్టుంది. ఇది C100 అని చెప్పి ఏమో ఇచ్చినాడు. అది కూడా ఒక వేరే డిఫరెంట్గా ఉంది. సరళ బొడ్డు. ఇది వచ్చేసి నార్మల్ టెట్రా ప్యాక్ లాంటివి, ఇవి ప్యూర్వి. చూసినా కదా ఇవన్నీ టెట్రా ప్యాక్స్.
మీకు టీ ఏం చూపిస్తానంటే యాక్చువల్లీ మనం బేసికల్గా మన దగ్గర అయితే చాలా తక్కువ ఉంటాయి కదా ఆప్షన్స్ కూల్ డ్రింక్స్ సంబంధించినవి. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట మీకు. ఇది స్పార్క్లింగ్ రియల్ జ్యూస్ అంట, ఈజీ మిక్స్ అంట. ఓరి నాయనో ఏమేమి డ్రింకులు రా నాయన ఇవన్నీ. ట్రాపికల్ ఆరెంజ్ క్రాఫ్ట్ ఎక్స్ట్రా, క్యాపిటెక్స్ ఎక్స్ట్రా అంట. ఏమో రా నాయన ఏం పేర్లు ఉన్నాయి, అజీబ్ అజీబ్ పేర్లు ఉన్నాయి. ఇది వచ్చేసి ప్యూర్ డ్రింక్స్ అనమాట. ఇది ప్రోమోగ్రానైట్. ఇది వచ్చేసి ఇది ఉంటాయి కదా మస్క్ మిలన్ టైప్లో ఉంటుంది అది. క్యారెట్. ఇది వచ్చి యాపిల్. ఇది మ్యాంగో. ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది వాటరా లేకుంటే గ్రేప్ చూస్తే అర్థమవుతలేదు. స్పార్క్లింగ్ గ్రేప్ అని అయితే ఇచ్చినాడు దీంట్లో. ఓకే, సేమ్ అట్లనే స్పార్క్లింగ్ మిలన్ ఇచ్చినాడు. సేమ్ అట్లనే స్పార్క్లింగ్ వాటర్ మిలన్. మొత్తం వాటర్ బాటిల్, వాటర్ ఏమి ఉంది అందులో. దాని టేస్ట్ అయితే ఎట్లుంటుందో తెలియదు, నేను ఎప్పుడు టెస్ట్ చేయలేదు. ఇది చూడండి, నెస్కాఫే ఇది ఒకటి కనబడుతుంది మనకి ఇక్కడ. ఇవన్నీ వచ్చేసి ఇది వాటర్ అనమాట, వాటర్ బాటిల్స్. ఇది వచ్చేసి స్ప్రైట్, కోక్ చైనీస్ బ్రాండ్స్లో. ఇది ఒకటి మిరిండా, పెప్సీ. ఈ 4 బ్రాండ్లు మనకి ఎక్కువ కనబడతాయి. కానీ ఇక్కడ మొత్తం చూసినా కదా ఎన్ని ఉన్నాయో విచిత్రంగా. ఇక చూసుకుంటూ పోతే ఇక్కడ వందలాది బ్రాండ్లు వస్తుంటాయి అనమాట. చాలా అంటే చాలా బ్రాండ్లు ఉంటాయి. మనం చూస్తే మాత్రం ఇంచుమించు కౌంట్ చేసుకొని చూస్తే మనకి డిఫరెంట్ డ్రింక్స్ దగ్గర ఇక్కడ మనం ఒక 500 నుంచి 600 వరకు డ్రింక్స్ మనం లెక్క పెట్టవచ్చు ఈజీగా. ఎండకైతే బీభత్సంగా దాహం అవుతా ఉంది. మనం చూసినాం కదా కూల్ డ్రింక్స్ మిక్స్ విత్తనం అనేది. ఇది ఒకటి కొంచెం డిఫరెంట్ అనిపిస్తూ ఉంది. మొత్తం వాటర్ లాగా ఉంది, కానీ ఇదేమో గ్రేప్ అని చెప్పేసి ఇచ్చినాడు. దీని టేస్ట్ ఎట్లా ఉంది ఏం సంగతో నేను క్లియర్గా చెప్తా. ఓకే, తీద్దాం. చూసినా కదా మనదైతే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాగి దీని టేస్ట్ ఎట్లా ఉందో మీకు క్లియర్గా చెప్తా. టేస్ట్ మాత్రం విచిత్రంగా ఉంది, ఏదో రకంగా ఉంది అన్నమాట. కానీ ఓకే, తాగొచ్చు. పచ్చి గ్రేప్స్ తింటే ఎట్లా ఉంటుంది ఆ ఫ్లేవర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత మట్టుకే మీకు కనుక మన వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ మా ఛానల్ మాత్రం లైక్ చేస్తుండండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.